ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ప్రేమోన్మాది చేసిన ఘాతుకం ఇంకా మర్చిపోలేదు. ఆ బాధితురాలు చావు బతుకులతో పోరాడుతోంది. ఇంతలోనే రాయలసీమలో మరో ఉన్మాది పేట్రేగిపోయాడు. ప్రేమించలేదని ఓ బాలిక ప్రాణం తీశాడు దుర్మార్గుడు. పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ లో జరిగింది దారుణం. ఇంటర్ చదువుతున్న లహరి అనే బాలికను కొలిమిగుండ్లకు చెందిన రాఘవేంద్ర అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతని ప్రేమను లహరి తిరస్కరించడంతో తనలోని సైకోని నిద్రలేపి అన్యాయంగా బాలికను చంపేశాడు. లహరి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు రాఘవేంద్ర. లహరి అరవకుండా నోట్లో బట్టలు కుక్కాడు. అనంతరం తాను కూడా నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే మంటల్లో బాలిక సజీవ దహనమైంది. రాఘవేంద్రను పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేశారు. వారి నుంచి తప్పించుకొని ఆసుపత్రికి పారిపోయాడు రాఘవేంద్ర. అతడికి కూడా తీవ్ర గాయాలు కావడంతో అక్కడి నుంచి కర్నూలు హాస్పిటల్ కు తరలించారు. కుమార్తె చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2 రోజుల కిందటే పులివెందుల నియోజకవర్గంలో ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. ప్రేమించలేదనే కారణంగా ఆమె ఇంట్లోకి వెళ్లి 14 చోట్ల కత్తితో గాయాలు చేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇంతలోనే నంద్యాల జిల్లాలో ప్రేమోన్మాదికి బాలిక బలి కావడం సంచలనంగా మారింది. అంతకుముందు కడప జిల్లాలోనే బద్వేల్లో ఓ ఇంటర్ విద్యార్థిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ బాలిక 2 రోజులు మృత్యుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువైపోయాయి. చట్టం అంటే లెక్కలేదు, శిక్ష పడుతుందనే భయం లేదు. క్రూరత్వానికి ఉన్మాదం తోడై కొందరు ప్రేమ పేరిట అత్యంత కిరాతకంగా అంతమొందిస్తూ పేట్రేగిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా అడ్డుకట్ట పడటం లేదు.